will has come to him. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ప్రారంభమైన క్రైడైజ్ ప్రాపర్టీ షోకు మంచి స్పందన లభిస్తుంది. దాదాపు 150 సంస్థలకు చెందిన అపార్ట్మెంట్స్, ఇండివిజువల్, డూప్లెక్స్, కమర్షియల్ వెంచర్స్ ను ప్రదర్శిస్తున్నారు. సొంతింటి కల సొంతం చేసుకోవాలనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రాపర్టీ షోకు రేపు చివరి రోజు. ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ వంటి హంగులతో గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ లో సొంతిల్లు మాత్రం సామాన్యుడికి ఒక కలగానే మారుతోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలను నగరంలో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ ఒకే వేదికపై ప్రదర్శించేలా క్రెడై ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది. ఇక రీజనబుల్ ప్రైజింగ్ తో అపార్ట్మెంట్లను చేపట్టాలని సీఎం బిల్డర్లను కోరారు. సగటు కస్టమర్ కు లాభం చేకూరేలా డెవలపర్లు వ్యవహరిస్తే ప్రభుత్వం వారికి చేయూతనిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ అనుమతులను సత్వరమే మంజూరు అయ్యేలా సింగిల్ విండో పాలసీని ప్రవేశపెడతామని తెలిపారు. Middle class and standard of living wise, it's the most affordable city. That has to be maintained. We cannot make the prices very costly. ప్రాపర్టీ ఎక్స్పోలో దాదాపు 150 సంస్థలకు చెందిన అపార్ట్మెంట్స్, ఇండివిజువల్, డూప్లెక్స్, కమర్షియల్ వెంచర్స్ ను ప్రదర్శిస్తున్నారు. సందర్శకులు అతిథిలా వచ్చి తమకు నచ్చిన వాటిని బుక్ చేసుకోవచ్చని స్టార్స్ నిర్వాహకులు చెప్పారు. మా ప్రైసింగ్ వచ్చేసి 2450 per SFT అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విత్ ఆల్ ది హై అండ్ అమ్యూనిటీస్. స్పెషల్లీ మేము క్వాలిటీ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టాము. సో ప్రాజెక్ట్ కంప్లీషన్ కూడా ఆన్ టైం డెలివరీ ఇస్తున్నామండి వసతి తరఫు నుంచి. అంటే టోటల్ ఇప్పుడు మన ఈ క్రెడై ప్రాపర్టీ షో నియర్లీ 60 బిల్డర్స్ మనకి 40